ఈ వ్యక్తి టూత్పేస్ట్ నుండి తీసిన రసాయనాన్ని డ్రైన్లో పోశాడు. ఆ రసాయనం మిశ్రమం లోహాన్ని కూడా కరిగించగలిగేంత శక్తివంతమైనది. ఆ తర్వాత అతను ఒక మాప్తో సీవర్ లోపల రంధ్రం చేసి ఒక కాగితం కిందకు విసిరాడు. అక్కడి నుండి డ్రైనేజ్ పైపు మార్గం ద్వారా అతను ఒక రిజర్వాయర్కు చేరుకున్నాడు. బావి యొక్క ఓపెనింగ్ 5 మీటర్ల ఎత్తులో ఉంది మరియు పైకి ఎక్కడానికి ఎటువంటి మార్గం లేదు. అప్పుడు అతని దృష్టి కింద ఉన్న ఒక వాటర్ అవుట్లెట్ పై పడింది. మైకేల్ తన బట్టల నుండి 2 పొరలను చించి వాటి నుండి ఒక తారు మరియు ఒక ప్లాస్టిక్ కవర్ తీశారు. అతను తన బట్టలను సంచిలో వేసి కవర్ యొక్క ఎంట్రీని తాడుతో కట్టాడు. ఆపై రిజర్వాయర్ యొక్క అవుట్లెట్ను ఆ సంచితో మూసివేశారు. అతని ప్లాన్ ఏమిటంటే బయటి వాల్వ్ తెరిచినప్పుడు నీరు లోపలికి వస్తే ఆ నీటి మట్టంతో అతను పైకి ఈదుకుంటూ వెళ్లాలని ప్లాన్. కానీ వాల్వ్ మూసివేయబడి ఉంది, నీరు రాలేదు. మరుసటి రోజు మైకేల్ పని చేస్తున్నప్పుడు ఒక కర్రతో మెయిన్ వాల్వ్ను తెరిచాడు. నీరు ప్రవహించడం మొదలైంది. అతను సమయాన్ని సెట్ చేసి అక్కడే కూర్చుని వేచి చూశాడు. నీరు పెరగడం మొదలైనప్పుడు ఒక గార్డ్ వచ్చాడు. తోటి ఖైదీ దగ్గి సంకేతం ఇవ్వడంతో గార్డ్ విజిల్ ఊది అందరినీ సెల్లకు తిరిగి పంపాడు. అదృష్టవశాత్తు మైకేల్ టైమర్ పూర్తయింది. అతను వేగంగా వాల్వ్ను మళ్లీ మూసేశాడు. ఆ సమయంలో నీరు బావి నోటి నుండి ఒక వ్యక్తి ఎత్తులో సగం దూరంలో ఉంది. రాత్రి మైకేల్ సీవర్లోని రంధ్రం ద్వారా మళ్లీ లోపలికి వెళ్లి నీరు నిండిన రిజర్వాయర్లో ఈదుకుంటూ చేరుకున్నారు. అతను తారు యొక్క మరో చివరను పట్టుకుని నీటిలో ఈదుకుంటూ పైకి ఎగసాడు. మైకేల్ మ్యాన్హోల్ మూతను తీసి పైకి ఎక్కి ఇన్ఫర్మరీ కింద ఉన్న ఫార్మసీకి చేరుకున్నాడు. అక్కడే అతను ముందు విసిరిన కాగితం నేలపై పడి ఉంది. అతను ప్లాస్టిక్ సంచిని తీసి నీటి మార్గాన్ని తెరిచాడు. తారును మ్యాన్హోల్ మూతకు కట్టాడు. ఆపై సీవర్లోని ఇనుప షీట్ను తీసి ఇన్ఫర్మరీ యొక్క పూర్తి దృశ్యాన్ని చూశాడు. మరుసటి రోజు మైకేల్ తన స్నేహితులతో కలిసి అదే మార్గం ద్వారా మళ్లీ ఫార్మసీకి చేరుకున్నారు. వారంతా కలిసి పాత పైపు ద్వారా బయటకు వెళ్లాలని ప్లాన్ చేశారు. కానీ చూస్తే ఆ పైపు కొత్తగా బలమైన మరియు మందమైనదిగా మార్చబడింది. అందరూ కలిసి ఎంతగా ప్రయత్నించినా పైపు కదలలేదు. మైకేల్ ముఖం చిన్నబోయింది. అప్పుడు శబ్దం విని ఒక గార్డ్ వచ్చాడు. అందరూ త్వరగా దాక్కున్నారు. అదృష్టవశాత్తు గార్డ్కు కేవలం విరిగిన రాడ్ మాత్రమే కనిపించింది. అతను రిపేర్ ఆర్డర్ ఇచ్చి వెళ్లిపోయాడు. అందరూ అదే మార్గం ద్వారా తిరిగి వచ్చారు. ఇప్పుడు కేవలం మైకేల్ యొక్క నిరాశతో నిండిన కళ్ళు ఇంకా ఫ్రీడమ్ వైపు చూస్తూ ఉన్నాయి.